ఏంటో ఎస్జే సూర్య గారు కథ అంతా చెప్పేశారు అని చెప్పేసి అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు. ఆ కథ ఏంటో మనం కూడా మాట్లాడేసుకుందాం. మరి మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగింది అంటే 29th మన ముందుకు సరిపోతే శనివారం రాబోతుంది కదా. అయితే ఈ సందర్భంగా ఎస్జే సూర్య గారు సినిమా కథను చెప్పారట. ఒక అబ్బాయికి చాలా కోపం, ప్రతిదానికి కోపడకూడదని చెప్పి వాళ్ళమ్మ అతనికి చెప్తూ ఉంటుంది. అయినా కూడా వినడు. అందుకు ఒక షరతు పెడుతుంది. వారంలో ఒక్కరోజు మాత్రమే తన కోపాన్ని చూపించాలి అని చెప్పి మిగిలిన రోజులని కూడా శాంతంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకు ఆ అబ్బాయి ఓకే అంటాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు మాణిక్యంలా కనిపిస్తాడు. అయితే శనివారం వస్తే చాలు భాష అయిపోతాడు. ఇది కథ అంటూ చెప్పేశారట. డైరెక్టర్ ఆత్రేయ గారు ఈ పాయింట్ చెప్పగానే కొత్తగా అనిపించి దయానంద్ అనేటువంటి క్యారెక్టర్ చేయడానికి వెంటనే ఒప్పుకున్నారంట ఎస్జే సూర్య గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో ఓజీలో ప్రియాంక నటిస్తూ ఉండటంతో ఆ మూవీ కథ కూడా చెప్పాలని చెప్పి అక్కడ ఉన్నవారు అడగటం, అందుకు ఆమె నవ్వుతూ సమాధానం దాటివేయటం. పవన్ గారు నానికి మధ్య ఉన్నటువంటి సారూప్యతలు ఏమిటి అని చెప్పి అడిగితే ఇద్దరు ఎప్పుడు వారి టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. పవన్ గారు అయితే కనుక ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు, తోటి నటీనటులకు ఎంతో మర్యాదనిస్తారు అని చెప్పి వారు చెప్పడం జరిగిందంట. మరి సరిపోదా శనివారంలోని అసలైన వారు నాని గారు ప్రేక్షకుల నుంచి ఆహ్లాదకరమైన సినిమాని ఆశిస్తారు. నేను అంటే సుందరానికి సినిమాలో వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా కథను అందించలేకపోయాను. దీనిలో దర్శకుని నిందించడానికి ఏం లేదు. వివేక్ మంచి స్క్రీన్ రైటర్. ఆ సినిమా పరాజయానికి పూర్తి కారణం నేనే అవుతాను. అందుకే సరిపోతే శనివారంలో ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డామని చెప్పి నానిగారు చెప్పడం జరిగిందనమాట.